Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. God keeps us. God keeps us. మన కాపాడువాడు దేవుడు. The text is from the Psalm 121. 121వ కీర్తన. ఈ కీర్తనము గమనించినప్పుడు 4వ వచనం, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు, యెహోవా నిన్ను కాపాడువాడు. ఏ అపాయం రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆ నీ ప్రాణము కాపాడును. ఇది మూలక నిరంతరం నీ రాకపోకలని యెహోవా నిన్ను కాపాడును. గాడ్ కీప్స్ us. యాత్ర కీర్తన ఇది. యాత్ర చేస్తున్నప్పుడు, యెరూషలేము మందిరానికి యాత్ర చేస్తున్నప్పుడు కొండ మీద ఉన్నది కాబట్టి వారు పాటలు పాడుతూ వెళ్ళేవారు. ప్రయాణం ఉంటుండగా వారు దేవుని సహాయం కోసం అర్థించేవారు. కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నా సహాయము ఎక్కడి నుండి వచ్చును అన్నమాట. ఆ ప్రయాణమంతులు కూడా దేవుడు వారు కాపాడుతూ వచ్చాడు. 6 మార్లు కాపాడు అన్న మాట రాబడి కీప్స్ us. ఆయన కునుకాడు, నిద్రపోడు. He keeps us. He watches our lives with infinite care. అత్యంత శ్రద్ధాసక్తులతో ఆయన మనం గమనిస్తూ కాపాడుతున్న దేవుడు ఉన్నాడు. He protects us. యాత్రలో వెళుతున్నప్పుడు ఇలాంటి హాని కలగకుండా, అపాయము కలగకుండా, ఏ అపాయము కూడా వాక్యభాగం చూస్తున్నాం, ఏ అపాయము రాకుండా, ఏ కీడు సంభవించకుండా ఆ నీ ప్రాణము కాపాడునని దేవుని వాక్యం సెలవిస్తుంది. He protects us. He is our protector. He is our keeper. And He is our shade. వాక్య భాగంలో నీ కుడిప్ర 5వ వచనం, నీ కుడిప్రకి యెహోవా నీడగా ఉండును. పగలు ఎండ దెబ్బ అయినా నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగలదు. He is our keeper, He is our protector, and He is our shade. ఎండాకాలం మనం గొడుగు పట్టుకుంటాం, మనం క్యాప్ వేసుకుంటాం, మనం షేడ్ కొరకు మనం చూస్తుంటాం. చెట్టు నీళ్ళలో మనం ఉంటాం కొన్నిసార్లు చదివించుకోవడానికి. మన జీవిత యాత్రలో ఆనాడు ఏ రీతిగా పగలు మేఘస్తంభం ఉన్నాడు, రాత్రి అగ్నిస్తంభం ఉండి ఇశ్రాయేలు ప్రజలను నడిపించిన దేవుడు. వారికి ఒక నీడగా ఉన్నాడు ఆయన. He was their shade in the pilgrims of life. He is our shade in the pilgrims of life. ఇలాంటి ఎండ దెబ్బ తగలకుండా, ఎండాకాలం తీవ్రమైన ఎండాకాలంలో ఎండ దెబ్బ తగలకుండా అనేక సూచనలు మనం పాటిస్తాం, అనేక చిట్కాలు మనం పాటిస్తాం. ఎండ దెబ్బ తగలకూడదని జాగ్రత్తలు పాటిస్తాం. దుస్తుల విషయంలో కానివ్వండి, ప్రతిదీ కూడా మనం పాటిస్తాం. అయినప్పుడు కూడా ఎండ దెబ్బ తగులుతూనే ఉంటుంది. వెన్నెల దెబ్బ కూడా ప్రమాదకరమైనది. కాబట్టి వెన్నెల దెబ్బ కానీ వడదెబ్బ కానీ తగలకుండా ఆయన ఇదిలకి షేడ్. ఏది వచ్చినా మన సోకదు. 90వ కీర్తనలో ఏ తెగులు కూడా ఆలస్యమైపోతుందన్న వాక్య భాగం గమనించినప్పుడు ఆయన ఒక షేడ్గా ఉన్నాడు. కాబట్టి He keeps us, watches us, and He preserves us. He preserves our life. మన ప్రాణమును కాపాడే దేవుడు ఆయన. He preserves our life. మన జీవిత యాత్రలో ఆయన భద్రపరిచే దేవుడు, ఆయన భద్రపరిచే దేవుడు. కాబట్టి సాతాను ప్రయత్నం చేస్తున్నాడు, ఎవరు మృంగుదమో అని గర్జించి మెదకుతూ తిరుగుతుండగా మన భద్రపరిచే దేవుడు ఉన్నాడు. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో మన జీవం యేసు దేవుని యందు
దాచబడిన భద్రపరచబడినది. ద లవింగ్ అండ్ కేరింగ్ హ్యాండ్స్ ఆఫ్ గాడ్. భద్రత అనేది ఆయన మనకున్నది. ఈ ప్రిజర్వ్స్ అవర్ లైఫ్ సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆదికాండం 28:15 యాకోబు తన పద్మనాభం బయలుదేరి వెళుతున్నప్పుడు నేను వాగ్దానం చేశాడు, నీ ప్రాణమంతా కాపాడుతాను, తిరిగా నీ స్థానం తీసుకొని వస్తాను. It gives assurance that He will protect, guides, watch our lives in infinite care, and He preserves our lives. He is like a shade for our life. కొండల తట్టు నా కళ్ళు చూస్తున్నారు, బ్యాక్గ్రౌండ్ చూస్తున్నారు కొండలు. మీరు యెహోవా మన సహాయం కలదు. కాబట్టి ధైర్యంతో జీవితయాత్ర ముందుకు సాగిపోవడానికి పరిశుద్ధాత్మ దేవుడి శక్తిని దయచును గాక. ఆమేన్. మహోన్నతర యేసయ్య మీకు వందనాలు, స్తుతిస్తున్నారు తండ్రి. ప్రభు మా జీవితాన్ని కాపాడుతున్న దేవుడు మా తండ్రి, భద్రపరుస్తున్న దేవుడు నాయన, మాకు షేడుగా ఉన్నారు తండ్రి. మనం భద్రపరిచే దేవుడు ఉన్నందుకు మీకు వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. మా సంరక్షణ నీవే కాబట్టి మీకు స్తుతిస్తోత్రం నాయన. ఏ హాని మాకు కలగకుండా ప్రభువా, యు ఆర్ లైక్ ఎ షేడ్ ఫర్ అవర్ లైవ్స్. థ్యాంక్ అండ్ ప్రైజ్ యు ఆల్మైటీ గాడ్. మా జీవిత యాత్ర తోడుగా ఉన్నందుకు నాయన మీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ, కాపాడుతున్న దేవా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, వాక్యం వింటున్న ప్రతి బిడ్డను దర్శించి దీవించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.